హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటేనండి, ఈరోజు వ్లాగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చాలా ఎక్కువ పని ఉందండి బాబు. ఈరోజు ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ దగ్గర నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. నైట్ డిన్నర్ వరకు కూడా ఈ వ్లాగ్లో మీకు చూపిస్తానండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చి మీకులాగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోస్ నచ్చుతాయి అని అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతేనండి, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడే ఇలాంటి వంటలన్నీ గుర్తొస్తూ ఉంటాయండి. ఈరోజు అసలు ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి. ఇంకా అందుకని ఇంట్లో ఉన్న బచ్చల కూర గుర్తొచ్చిందండి ఈరోజు. పిల్లలకేమో ఒక పొటాటో ఉంటే దానినే రైస్ కింద చేసి వాళ్ళకైతే బాక్సెస్ పెట్టేశానండి. ఇప్పుడు మా కోసం లంచ్లోకి ఈరోజు నేను బచ్చల కూర శనగపప్పు కర్రీని అయితే వండుదాం అనుకుంటున్నాను. నైట్ డిన్నర్లోకేమో పెసర వడియాల కూర వండుతానండి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాంటి కూరలు అయితే బాగా ఉపయోగపడతాయి. కార్తీక మాసంలో కందా బచ్చల కూర వండుతారు కదండి, అలా మా ఇంట్లో కూడా కందా బచ్చల కూర వండుదామనేసి ఈ బచ్చల కూరను అయితే కొయ్యకుండా అలా ఉంచుతున్నానండి. అంటే ఇంట్లో కంద ఎలానూ లేదు, కంద కొన్న తర్వాత అప్పుడు బచ్చల కూర వేసి వండుదాము అనేసి అనుకుంటుంటే ఈరోజు ఇంట్లో కూరగాయలు ఏమీ లేక నేనైతే కొంత బచ్చల కూరను అయితే కోసేసుకుంటున్నాను. ఇదిగో అండి మా ఇంట్లో ఉన్న బచ్చల కూర పాదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిన్న మొక్కనైతే తీసుకొచ్చి వేశానండి. చూసారు కదా, మొదలు ఎంత పెద్ద పెద్ద ఆకులు వేసేసిందానండి. ఇది వరకు కూడా నేను చాలాసార్లు కోసేసాను, అయినా కానీ మొదలు పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి. బచ్చల కూరలోనే హైబ్రిడ్ బచ్చల కూర, నాటు బచ్చల కూర అని 2 రకాలు ఉంటాయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తుందేమో ఇది హైబ్రిడ్ బచ్చల కూర. నాటు బచ్చల కూర కూడా ఉందండి మా ఇంట్లోనూ. ఆ పొలాల్లోనేమో నాటు బచ్చల కూర దొరుకుతుందండి, ఇదేమో హైబ్రిడ్ బచ్చల కూర. దీన్నేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ బచ్చల కూర మొత్తాన్ని కోసేసుకుని వెళ్ళి బచ్చల కూర శనగపప్పు కర్రీని కూడా వండేస్తాను. ఏ ఆకుకూరనైనా కానీ శుభ్రంగా కడిగేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలండి. బచ్చల కూర అయితే అస్సలు మర్చిపోకుండా అలానే చేయాలండి. శుభ్రంగా కడిగేసిన తర్వాత అప్పుడు కట్ చేయాలి. బచ్చల కూర కట్ చేసేటప్పుడే ఎక్కువగా జిగురులా వచ్చేస్తుందండి. మనం కట్ చేసిన తర్వాత అప్పుడు వాటర్లో వేసామనుకోండి, ఆ జిగురు ఎక్కువైపోయి వాటర్ అంతా కూడా జిగురులాగా అయిపోతాయి. బచ్చల కూరని ఎప్పుడు కట్ చేసినా కానీ శుభ్రంగా కడిగేసి అప్పుడు కట్ చేసుకోవాలి. బచ్చల కూరని వీలైనంత వరకు సన్నగా కట్ చేసేసుకున్నాను. నేను ముందుగానే పెసరపప్పును కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు లోపలికి వచ్చేసి బచ్చల కూర శనగపప్పు కర్రీని కూడా వండేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటో, ఇంకా కట్ చేసుకున్న బచ్చల కూర, నానబెట్టిన పెసరపప్పు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాను. బచ్చల కూరని పెసరపప్పు వేసి వండుకున్నా బాగుంటుందండి, లేదంటే బచ్చల కూర పచ్చిశనగపప్పు కూడా బాగుంటుంది. ఈరోజు నేనైతే పెసరపప్పు వేసి వండుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను. అది వేడైన తర్వాత అందులో కొంచెం నూనెను కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేస్తాను, అందుకని వెల్లుల్లిపాయలను కూడా దంచుకుంటున్నాను. ముందుగా నూనె వేడైన తర్వాత అందులో కొంచెం జీలకర్రను వేసుకుంటున్నాను. తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకుంటున్నాను. నూనెలో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు రెండింటిని వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను. కాసేపు పచ్చిమిర్చిని కూడా వేయించేసుకున్న తర్వాత ఇందులో పెద్ద సైజులో ఉన్న 2 ఉల్లిపాయలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని చిటికెడంత పసుపు, తగినంత ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. ఈ 2 వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా కాసేపు మగ్గించేసుకుంటాను. బయటికి వెళ్ళి వచ్చేసరికి నా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మాడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయండి. కొంచెం తొందరగా వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే మొత్తం మాడిపోదును. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక టమాటాను కూడా వేసేసి కాసేపు అయితే వేయించేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న బచ్చల కూరను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఆకుకూరలన్నిటిలోనూ బచ్చల కూర టేస్ట్ బాగుంటుందండి, అంటే నాకు బాగా నచ్చుతుంది. మరి ఒక్కొక్కరికి ఒక టేస్ట్ నచ్చుతుంది కదండి, అలా బచ్చల కూర టేస్ట్ అంటే నాకైతే బాగా ఇష్టం అండి. బచ్చల కూరని పప్పులోనే కాకుండా ఇలా పెసరపప్పు వేసి, లేదంటే పచ్చిశనగపప్పు, లేదంటేనండి మిల్లీ మేకర్లు వేసి వండుకున్న బచ్చల కూర టేస్ట్ చాలా బాగుంటుంది. బచ్చల కూరని కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఆకుకూరని కాసేపు మగ్గించుకోవాలండి. బచ్చల కూరని మగ్గించుకుంటుంటే ఈ ఆకులోంచి చాలా వాటర్ వచ్చేస్తాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఆకుకూరని అయితే దగ్గరగా మగ్గించేసుకోవాలి. బచ్చల కూర కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుని ఇంకాసేపు మగ్గించుకుంటాను.
2 నిమిషాల తర్వాత పెసరపప్పు కూడా మగ్గిపోతుంది, బచ్చల కూర కూడా పచ్చివాసన పోతుంది. నేను ఉల్లిపాయలు మగ్గించుకునేటప్పుడే ఉప్పును వేసేసాను కాబట్టి ఇప్పుడైతే ఉప్పు వేయట్లేదండి. 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. పెద్దవాళ్ళని తినేదే కదండి, స్పైసీగా లేకపోతే బాగోదు. నేను ఇక్కడ 1 స్పూన్ కారాన్ని ఇంకా కొన్ని నీళ్ళను కూడా వేసేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఇంకాసేపు దగ్గరగా ఉడికించేసుకుంటాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉన్నామనుకోండి, ఇదిగోండి బచ్చల కూర పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మధ్యాహ్నం భోజనం టైం అయ్యేసరికే వండానండి. ఇప్పుడే వండాను కదా, వేడివేడిగా ఉంది. ఇక ఈ కర్రీని చూసేటడికి నాకు కూడా బాగా ఆకలి వేసిందండి. నేను కూడా తినేద్దామని ఇక్కడైతే రైస్ పెట్టి తెచ్చేసుకున్నాను. బచ్చలి కూర పెసరపప్పు ఈ కర్రీలోనండి కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ కర్రీ కూడా వేడివేడిగా ఉంది. నిమ్మకాయ పిండుకొని ఘాటుగా అన్నం తింటుంటేనండి భలే ఉంది. కర్రీ కూడా స్పైసీగా ఉందండి, చాలా బాగుంది. వేడివేడిగా ఉన్న కర్రీని చూసేసరికి నాకు కూడా ఆకలి ఎక్కువైందండి. ఇప్పుడు నేను కూడా భోజనం చేసేస్తున్నాను. కర్రీ అయితే సూపర్ ఉందండి. ఇప్పుడు భోజనం కూడా చేసేసిన తర్వాత ఇలా బయటకు వచ్చేసి మొక్కల్లోనే కూర్చున్నామండి. ఇదివరకు నేను మీకు శంఖంపూల చెట్టుని చూపించాను కదా, అది పాడైపోతుంది. ఇంకొక శంఖం పూలను కూడా వేసాము, అది ఇప్పుడే పువ్వులు పూస్తుంది. అసలు నేను ఈ చెరుకు గడని చూపిద్దామనే ఈ మొక్కల్లోకి అయితే వచ్చానండి. ఇప్పుడు నేను ఒక వీడియోలో మీకు చెప్పానండి, చెరుకు గడని నాటుతున్నాము, ఇది బాగా వస్తే కనుక మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను అనేసి అన్నానండి. చెరుకు గడని మట్టిలో నాటిన తర్వాత ఇదిగోండి ఇంత మా గోడ ఎంత ఎత్తు అయితే ఉందో అంత ఎత్తు వరకు కూడా ఇలా ఆకులు అయితే వచ్చాయండి. మరి ఇది ఎన్ని రోజులకి గెడ వేస్తుందో నాకైతే తెలియదండి. ఇక్కడ మీకు కూడా చూపిద్దామనేసి చెరుకు గడని అయితే చూపిస్తున్నాను. ఇదంతా కూడా మా చిక్కుడు పోదండి. ఇక నుంచి మాకు చిక్కుడుకాయలు కాస్తూ ఉంటాయి. చిక్కుడుకాయల రెసిపీస్ మీకు చేసి చూపిస్తూ ఉంటాను. ఇంకా చిక్కుడుకాయలతో పచ్చడి కూడా పడతామండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వీడియోస్లో మీకు అవన్నీ కూడా చిక్కుడుకాయల స్పెషల్లే చూపిస్తాను. ఈరోజు మధ్యాహ్నం నుంచి పిల్లలకి స్నాక్స్ కింద బనానా ప్యాన్ కేక్స్ చేస్తున్నానండి. ఈరోజు అనుకోకుండా ఈ స్నాక్స్ చేస్తున్నానండి. నేను అసలు అనుకోకుండా ఎందుకు చేస్తున్నానంటేనండి, ఇంట్లో అరటిపళ్ళు ఉన్నాయి, అవేమో లోపల బాగానే ఉన్నాయి కానీ బయట కలర్ బ్లాక్ కింద వచ్చేసిందండి. అలా ఉందంటే పిల్లలు అస్సలు తినరండి. లోపలైతే చాలా బాగుంటాయి. ఇలా ఎక్కువగా పండిపోయిన అరటిపళ్ళుతో బనానా ప్యాన్ కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అలా అరటిపళ్ళు ఇచ్చామనుకోండి, అసలు ఇది బాగాలేదు మేము తినమని పక్కన పెట్టేస్తారు. అదే మనం బనానా ప్యాన్ కేక్స్ చేసి పెట్టామనుకోండి తినేస్తారు కదా, వాళ్ళకి స్నాక్స్ కింద కూడా ఏదో ఒకటి చేసి పెట్టినట్టు ఉంటుంది కదా అని ఇప్పటికిప్పుడు ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి చిన్న అరటిపళ్ళు అండి, అందుకని నేను ఒక 5 అరటిపళ్ళు వరకు తీసుకున్నాను. పెద్దవైతే 2 సరిపోతుంది. ఇప్పుడు ఈ అరటిపళ్ళని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ముందుగానే ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. ఈరోజు నేను గోధుమ పిండితోనే చేద్దామనేసి 1 కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను. దీనిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ముందుగానే మిక్సీ జార్లోకి అరటిపళ్ళు వేసుకున్నాం కదా, మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నాను. బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఒక ఎగ్ని కూడా పగలగొట్టి వేసేసుకున్నాను. ఎగ్ని వేసినా పర్లేదండి, వేయకపోయినా కానీ బనానా ప్యాన్ కేక్స్ బాగానే వచ్చేస్తాయి. తరువాత చిటికెడంత సాల్ట్, చిటికెడంతేమో వంట సోడా అండి, మనం బజ్జీల్లో వేసుకుంటాం కదా ఆ సోడాని కూడా చిటికెడంత వేసాను. ఇవి 2 వేసేసుకున్న తర్వాత 3-4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. అంటే ఎగ్ని వేసుకున్నాం కదండి, ఎగ్ స్మెల్ రాకుండా వెనిలా ఎసెన్స్ వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలను 1 కప్పు వేసుకుని వీటన్నిటిని కూడా ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగాను మిక్సీ పట్టేసుకున్న ఈ బ్యాటర్ని గోధుమ పిండిలో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ బాగా థిక్గా అయిపోయింది అనుకోండి, కొన్ని పాలని యాడ్ చేసుకొని లూజ్ చేసుకోవచ్చు. లూజ్గా అయిపోయింది అనుకోండి, కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకుని గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించాను కదండి, ఈ విధంగా అయితే పిండిని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అట్ల పెనాన్ని కూడా పెట్టేసుకున్నాను. అది కూడా బాగా వేడైన తర్వాతే మనం బనానా ప్యాన్ కేక్స్ని వేయాలండి. వేడవకుండాను లేదంటే హై ఫ్లేమ్లో పెట్టేసి వేసేసామనుకోండి అవి మాడిపోతాయి. అట్ల పెనం బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఆయిల్ని అప్లై చేసి ఇదిగోండి మనం గరిటెతో అలా వేసి వదిలేసామనుకోండి సరిపోతుంది. మనం దోశని తిప్పినట్టు తిప్పకూడదండి, ఇంకా అలా గరిటెతో వేసి వదిలేయాలి. ఒక్కోసారి 3 లేదంటే 4 కూడా వేసేసుకుని కాల్చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే 2 వైపులా కాల్చుకోవాలండి. మనం అటు ఇటు వెళ్ళినా సరే ఇవి మొత్తం వెంటనే బ్లాక్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి. దగ్గరుండి ఇదిగోండి ఇలా కేర్ఫుల్గా తీసుకున్నామంటే అసలు విడిపోకుండా చాలా బాగా వస్తాయండి. ఈరోజు మా పిల్లలు ఈ బనానా ప్యాన్ కేక్స్ని చూసారనుకోండి, ఇప్పుడు ఎగిరి గంతేస్తారు వచ్చిన తర్వాత. చూసారు కదండి మెత్తగా ఎంత బాగా వచ్చాయో.
వీటిని డోరా కేక్స్ టైప్లో మధ్యలో చాక్లెట్ పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చండి. లేదంటే కనుక మధ్యలో హనీని పెట్టి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను కొన్నిటికైతే మధ్యలో హనీని పెడుతున్నాను, కొన్నిటి మీదేమో పైనే హనీని చల్లుతున్నాను. ఎవరు తినకుండా పక్కన పెట్టేసే బనానాస్తో ఈరోజు బనానా ప్యాన్ కేక్స్ అయితే తయారు చేసేసుకున్నాము. ఇలా హనీని కూడా వేసేసుకున్నాం అనుకోండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. మీరు కూడా పిల్లల కోసం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళకి ఏమైనా ఇష్టమైనవి చేసినప్పుడు అండి నేను ఏమంటానంటే, కళ్ళు మూసుకోండి మీకోసం ఏం చేశానో చూపిస్తాను అనేసి అంటాను. ఇప్పుడు నేను ఏం చేశానా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటివి ఏవైనా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. ఇవి డోరా కేక్స్ టైప్లో ఉన్నాయి కదా, డోరా కేక్స్ ఏమనుకుని డోరామెన్ కేక్లు అనేసి అంటున్నారు. ఇదిగోండి వాళ్ళకి ఇష్టమైనవి చేసి ఇచ్చాం కదా, చాలా హ్యాపీగా తినేస్తున్నారు ఇక్కడ. ఈరోజు నైట్ డిన్నర్లోకి పెసర వడియాల కూర వండుతారని చెప్పాను కదండి, ఇప్పుడు ఆ కర్రీని కూడా వండేస్తున్నాను. సమ్మర్ సీజన్లో పెసర వడియాలు, పిండి వడియాలు, బూడిద గుమ్మడికాయ వడియాలు ఇలాంటివన్నీ కూడా మనం స్టోర్ చేసుకుంటాం కదా. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాంటి పెసర వడియాలు గట్ట బాగా ఉపయోగపడతాయండి. పెసర వడియాలతో పాటు కూర వండుకోవడానికి పిండి వడియాలను కూడా ఇలా చిన్న చిన్నగా పట్టుకుని మేము స్టోర్ చేసుకుంటామండి. పెసర వడియాలతో పాటుగా మనం పిండి వడియాలు పట్టుకోవడానికి పిండిని ఉడకబెట్టుకుంటాం కదండి, ఆ పిండినే గట్టిగా అయిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న వడియాల్లా పట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో కూర ఏం వండాలో తెలియనప్పుడు అండి ఈ పిండి వడియాలను కూడా వేయించేసుకుని పాలు పోసి కూర వండుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లల లంచ్ బాక్స్లో కూడా పిండి వడియాల కూర చాలా బాగుంటుంది. అవి కూడా మీకు అక్కడ చూపించాను కదా. ఈరోజు మాత్రం నేను పెసర వడియాల కూర వండుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు పెసర వడియాలను కూడా తీసేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర, పెసర వడియాలు, ఇంకా వీటన్నిటితో పాటండి పెసర వడియాల కూర వండేటప్పుడు మామిడికాయల సీజన్ అయితే కనుక మామిడికాయ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయలు దొరకవు కాబట్టండి సమ్మర్ సీజన్లో మామిడి ముక్కల్లో ఉప్పు వేసి ఎండలో ఆరబెట్టుకుని మనం సంవత్సరం అంతా నిల్వ చేసుకుంటాం కదండి, ఆ మామిడి ముక్కల్ని కూడా కొన్ని బద్దల్ని నానబెట్టుకుని ఈ పెసర వడియాల కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ కోసం ఇక్కడ నేను ఉప్పులో వేసిన కొన్ని మామిడి ముక్కలను కూడా నానబెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం నూనెను వేసుకున్నాను. నూనె వేడైన తర్వాత ముందుగా పెసర వడియాలను అయితే వేయించేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ముందుగా పెసర వడియాలని వేయించేసుకుని ఇప్పుడు మళ్ళీ అదే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అందులో కొంచెం పసుపు, కల్లుప్పు ఈ రెండింటిని కూడా వేసేసి ఉల్లిపాయలను మగ్గించేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక టమాటాని కూడా ఇందులో వేసేసి మగ్గించేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఈ మూడు కూడా నూనెలో కాసేపు మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారాన్ని కూడా వేసేసుకుంటున్నాను. కారాన్ని కూడా వేసేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళను కూడా వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా కాసేపు మూతపెట్టి ఉడికించేసుకుంటాను. కాసేపటికి నీళ్లు మరగడం మొదలుపెట్టిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పెసర వడియాలను కూడా ఇప్పుడు కర్రీలో యాడ్ చేసేసుకుంటున్నాను. పెసర వడియాలను కూడా కాసేపు ఉడికించుకోవాలండి. ఈ లోపల మనం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి మామిడి ముక్కల్ని, ఆ మామిడి ముక్కల్లో కొంచెం వాటర్ని వేసుకుని ఇలా మెత్తగా చేసేసుకోవాలి. అంటే మనం చింతపండు రసాన్ని ఎలా అయితే తీసుకుంటామో అలా కొంచెం మెత్తగా చేసేసుకున్నాం అనుకోండి, కర్రీలో మామిడి ముక్కలు కలిసిపోతాయి, లేదంటే ముక్కలే తగులుతాయి కదండి. అందుకని ఇదిగోండి ఇలా మెత్తని గుజ్జలా చేసేసుకున్నాను. పెసర వడియాలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇక కర్రీ లాస్ట్కి వచ్చేస్తుంది అన్న టైంలోనండి ఈ మామిడి ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. పెసర వడియాలతో కర్రీ చేసుకుంటే ఎక్కువగా ఇగురులా వండేసుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా మామిడి ముక్కల్ని వేసి వండి చూడండి, చాలా బాగుంటుంది పుల్ల పుల్లగాను. కారం, పులుపు, ఉప్పు ఈ మూడు కరెక్ట్గా పడ్డాయంటే పెసర వడియాల కూర చాలా బాగుంటుందండి. నేను వండిన ప్రాసెస్లో ఒకసారి వండి చూడండి, కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఫైనల్గా నూనె పైకి తేలుతుంది అన్న టైంలోనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీరను కూడా పైన వేసేసుకుంటున్నాను. అంతేనండి, పెసర వడియాల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు ఇంట్లో వండడానికి కూరగాయలు ఏమీ లేవు, అసలు నేను ఏమి వండాలి, మీకు వీడియో ఏమి చేసి చూపించాలి అన్న టైంలోనండి నాకు ఈ 2 ఆలోచనలు వచ్చాయి. బచ్చల కూర ఉంది కదా, పెసరపప్పు వేసి వండుదాము, సాయంత్రమేమో పెసర వడియాల కూర వండుదాము అనేసి అనుకున్నాను. ఈ రెండింటి మధ్యలో బనానా ప్యాన్ కేక్స్ని కూడా చేసి చూపించేశాను. అనుకోకుండా ఈరోజు ఈ 3 వంటలు అయితే చేసి మీకు చూపించానండి. నేను చేస్తున్న వంటలు, నేను చేసే వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.